బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకుని తరలించిన సంపద చరిత్రకారులు పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. వివిధ అంచనాల ప్రకారం బ్రిటిష్ వారు భారతదేశం నుంచి 45 ట్రిలియన్స్ అంటే సుమారుగా 3700 లక్షల కోట్లు విలువైన సంపదను తరలించారు. బ్రిటిష్ వారు భారత్ను ఎలా దోచుకున్నారు? నెంబర్ 1 వ్యాపార దోపిడీ. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బంగాల్పై అధికారం కలిగి అక్కడ సంపదను బ్రిటన్ కు తరలించింది. కంపెనీ భారతదేశాన్ని పరిపాలించేందుకు భారతీయుల నుండి పన్నులు వసూలు చేసి అదే డబ్బుతో బ్రిటన్ కు ముడిసరుకు పంపేది. భారతదేశం నుండి ముడిసరుకు తక్కువ ధరకే తీసుకుని బ్రిటన్ తయారు చేసే వస్తువులను భారత్ లో అధిక ధరలకు అమ్మేవారు. 2 వ్యవసాయ దోపిడీ. బ్రిటిష్ పాలనలో భారతదేశం ఆహార పదార్థాల ఎగుమతి కేంద్రంగా మారింది. కానీ భారతీయ రైతులు ఆకలితో చనిపోయారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన వల్ల వచ్చిన కృత్రిమ కరువు కారణంగా 30 మిలియన్ల మంది మృతి చెందారు. రైతులను బలవంతంగా వాణిజ్య పంటలు పండించమని ఒత్తిడి చేశారు. కానీ వారికి సరైన రేటు ఇవ్వలేదు. 3 భారతీయ సంపద ఆభరణాలు తరలింపు. కోహినూరు వజ్రం. బ్రిటిష్ వారు పంజాబ్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత విక్టోరియా రాణికి బహుమతిగా తీసుకెళ్లారు. అనేక హిందూ ఆలయాల బంగారం బ్రిటన్ కు తరలించారు. ఢిల్లీ, లక్నో, మైసూర్ వంటి రాజవంశ సంపద లూటీ చేసి బ్రిటన్ మ్యూజియంలో పెట్టారు. 4 పారిశ్రామిక దిగ్బంధం. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వనరుల సరఫరా కేంద్రంగా మార్చారు. పారిశ్రామిక విప్లవాన్ని అణిచివేశారు. 1800 నాటికి భారతదేశం ప్రపంచ జీడీపీలో 23% వాటా కలిగి ఉండగా 1947 నాటికి 3% పడిపోయింది. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమను నాశనం చేసి బ్రిటన్ తయారీ వస్తువులకు భారత్ ను మార్కెట్ గా మార్చారు. 5 రెండో ప్రపంచ యుద్ధ ఖర్చులు. బ్రిటన్ తమ యుద్ధ ఖర్చులను భరించేందుకు భారతదేశం నుండి బలవంతంగా డబ్బు వసూలు చేసింది. భారతీయ సైనికులను బ్రిటన్ కోసం యుద్ధానికి పంపి భారతదేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. భారతదేశంపై బ్రిటిష్ పాలనా ప్రభావం. భారత ఆర్థిక వ్యవస్థ పతనం. 18వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగిన భారతదేశం 1947 నాటికి పేద దేశంగా మారిపోయింది. భారతీయుల ఆకలి మరణాలు. బ్రిటిష్ పాలనలో 40 మిలియన్ల మంది ఆకలితో చనిపోయారు. భారత కళలు, సంప్రదాయ పరిశ్రమలు నాశనమయ్యాయి. నేటి పరిస్థితి. బ్రిటన్ ఇప్పటి వరకు భారతదేశానికి ఏ నష్టపరిహారం ఇవ్వలేదు. భారతదేశం ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న విలువైన నిధులను తిరిగి కోరుతుంది. కానీ బ్రిటన్ ఇంకా సరైన స్పందన ఇవ్వలేదు. బ్రిటిష్ పాలన వల్ల భారతదేశం భయంకరమైన ఆర్థిక మరియు సామాజిక నష్టాన్ని చవిచూసింది. ఈ ప్రభావం నేటికి కనిపిస్తూనే ఉంది. బ్రిటన్ నుంచి ఈ డబ్బు తిరిగి రావడం అసాధ్యమే. కానీ చారిత్రక న్యాయం జరగాలి అని చాలా మంది భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి.